నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఘన వ్యర్థాల సేకరణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 44 ఆటోలను సోమవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. 2047 నాటికి కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణలో తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడానికి వీలుగా ఈ ఆటోల్లో 6 ప్రత్యేక డబ్బాలను సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే జలవనరుల కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కర్మాగారాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పరిశుభ్రతకి, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ అన్ని ప్రాంతాల్లోనూ కూడా, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాను రాను నెమ్మదిగా ప్రజల అవగాహన కూడా పెరిగి ప్రజల భాగస్వామ్యంతో ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుని అంతిమంగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా చేయాలని, స్వర్ణాంధ్రగా చేయాలని, 2047కి మన వికసిత్ భారత్ లాగే స్వర్ణాంధ్రాన్ని కూడా తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 నియోజకవర్గాలకు గాను ఇంచుమించుగా 1,40,09,600 రూపాయలు కిమ్మత్తుతోటి 44 ఆటోస్ని నియోజకవర్గాలన్నింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పొడి చెత్త మాత్రమే కాకుండా హానికరమైనటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెపరేట్ చేసుకోవడానికి, అలా సెగ్రిగేషన్ చేసుకుంటూ మొత్తంగా స్వచ్ఛమైనటువంటి గ్రామాలని, స్వచ్ఛమైనటువంటి పట్టణాలని తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, బొత్తుల బలరామకృష్ణలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ చేకూరి కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్లలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూపులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందేలా పనిచేయాలని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం రూపొందించిన సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుదారులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఈ వారం 254 అర్జీలు వచ్చాయని, వీటిలో ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, హోంశాఖకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె భాస్కర్ రెడ్డి, సిపిఓఎల్ అప్పలకొండ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం ఎంవీఎన్ జూనియర్ కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం సిఈసి, ఎంపీసీ విద్యార్థులకు తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్, ప్రముఖ దాత చిట్టూరు సుజాత 2 జతల యూనిఫామ్లను సోమవారం అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎండపల్లి సత్యతులసి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా చిట్టూరు సుజాత అందిస్తున్న సేవలను వివరించి ప్రశంసించారు. సుజాత గారు తణుకు పట్టణంలోనే ఒక విశిష్ట దాతగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. సుజాత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్లో మంచి మంచి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎంతోమంది పేదలకు ఉపాధి కల్పిస్తున్నారు. సుజాత గారు మా క్లబ్లో ఉండటం మాకు అదృష్టంగా భావిస్తుంది. అలాగే పిల్లలు కూడా శ్రద్ధగా చదువుకొని ఉన్నత చదువులకి వెళ్ళాలి. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇలా రావడం కూడా నాకు సంతోషంగా. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు గునా సుబ్బరాజు, కోశాధికారి సింహాద్రి శేషరత్నం, సభ్యులు గోరస దుర్గా మహేష్, ముదునూరు సీతాదేవి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గానికి చెందిన మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో నిర్వహిస్తున్న బుద్ధాశ్రమంలో నూతనంగా నెలకొల్పిన మైత్రేయ బుద్ధ విహార్ను గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సంస్థ వ్యవస్థాపకులు బంతే అనిలయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో బుద్ధగయలో ఉన్నటువంటి బౌద్ధరామాన్ని స్ఫూర్తిగా తీసుకుని మైత్రేయ బుద్ధ విహారాన్ని నిర్మించడం జరిగింది. ఇది భవిష్యత్తులో దక్షిణ గైగా విరాజిల్లుతుంది. ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క ప్రారంభోత్సవం ఈ నెల 29 బుధవారం గురు పూర్ణిమ పర్వదినాన జరుగుతుంది. ఈ సందర్భంగా 25,000 మందికి అఖండ అన్న సమారాధన కూడా ఉంటుంది. 29న ప్రారంభోత్సవం జరుగుతుంది. 28వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అభ్యర్థిస్తూ మీ బౌద్ధ ధమ్మపీఠం మైత్రేయ బుద్ధ విహార్. ఈ కార్యక్రమంలో బౌద్ధాశ్రమ నిర్వహణ కమిటీ ప్రతినిధులు, ప్రోత్సాహకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ సేవలు పొందిన తర్వాత క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడం, అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం ఈ విధాన లక్ష్యమని తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా సేవల నాణ్యత, అధికారుల స్పందన, సమస్య పరిష్కార వేగం, కార్యాలయ అనుభవంపై ప్రజలు నేరుగా అభిప్రాయాలు నమోదు చేయవచ్చని, అవి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి సేవల మెరుగుదలకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన పీజీఆర్ఎస్ లో మొత్తం 271 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మండల కేంద్రం ఆలమూరు బడుగువనలంక గ్రామంలో సోమవారం ఆయన పర్యటించి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి రైతులకు సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. ఏ ఒక్క ఫిర్యాదు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్జీల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిని ఎం శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి శాకాంబరి అలంకరణ సోమవారం కన్నుల పండుగగా నిర్వహించారు. దుర్గమ్మ అసుర బాధల నుండి భూలోకాన్ని రక్షించడానికి అమ్మవారు శతాక్షరిగా అవతరించి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ఆకలి తీర్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆషాఢంలో శాకాంబరి అలంకారంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు, సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 3 రోజుల పాటు అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిస్తారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భీమవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చీరలను కొనుగోలు చేసి ప్రోత్సహించిన ఉన్నతాధికారులు. పాలనా అనుభవంతో విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. అత్తిలి మండలం కె సముద్రంగట్టు గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేసిన కార్యకర్తలు పాల్గొన్న సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. ప్రస్తుత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన బీసీ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యం వహించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు సరళాదేవి. హైదరాబాద్లో విద్యావేత్త డాక్టర్ చంద్రప్రసాద్కు ప్రతిభా పురస్కారం అందజేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హాజరైన ప్రముఖ సినీ నటులు, దర్శకులు. ఆగస్టు 15వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలి. రైతులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు నారాయణరావు. రాజమండ్రి కలెక్టరేట్లో ప్రజా సమస్యల వినతి పత్రాలను స్వీకరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి, వెంట ఉన్న జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ క్యూఆర్ కోడ్లను విధిగా ప్రదర్శించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఆలమూరు మండలంలో వెల్లడించిన ఎమ్మెల్యే సత్యానందరావు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలను వేసుకోవాలి. రైతులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.